నమస్కారం, నేను మీ షణ్ముఖ్. ఈరోజు మన ముందర టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గుట్టిపాటి వంశీకృష్ణ గారు ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే అండి. 2019 ఎలక్షన్లకు ముందు ఒక్క ఛాన్స్ అన్న జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు. 151 సీట్లతో అఖండ భారీ విజయంతో ప్రభుత్వాన్ని నెలకొల్పారు. 2024 ఎలక్షన్లు కూడా వచ్చాయి. 2024 ఎలక్షన్లు పోలింగ్ అయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఐపాక్ టీంతో మాట్లాడుతూ 155 సీట్లు పక్కా. అసలు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వెనకలు ఉన్న కాన్ఫిడెన్స్ లెవెల్ ఏంది? దాని వెనకలు ఏమైనా ఒక స్ట్రాటజీ ఉందా, లేకపోతే నిజంగానే 155 సీట్లు వస్తాయి అని మీరు అనుకుంటున్నారా? ఉత్తర ప్రగల్భాలు ఒక ఐడియా ఉంటుంది మీకు. ఆ ఉత్తర ప్రగల్భాలకి ఎవరైనా డెఫినేషన్ చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి అనే పేరు చెప్తే సరిపోద్ది. శాంతం నాగిపోయి ఈరోజు మా పరిస్థితి ఏంటని వీళ్ళ పేటీఎం బ్యాచ్, వీళ్ళ నాయకులు, వీళ్ళ అందరూ మదనపడి బాధపడతా ఉంటే ఈ టైంలో వచ్చి 155 సీట్లు అనడం నిజంగా హాస్యాస్పదం. వాస్తవానికి ఈ ఎలక్షన్ మొత్తం స్టంట్ చేశాడు 175కి 175 అని. ప్రజలు ఏం చేశారంటే కాండ్రించి ఉమ్మారు. మొన్న 2024 మే 13వ తేదీ జరిగిన ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి 175కి 155 స్థానాల్లో ఓడిపోతున్నాను అని చెప్పబోయి గెలుస్తున్నాను అని చెప్పే పరిస్థితిలోకి వచ్చాడు. సొంత పార్టీ ఎమ్మెల్యేలు కూడా టీడీపీ వాళ్ళకే ఓట్లు వేయించారని చెప్పి కూడా చెప్పారు. మీరు గమనిస్తే మనం వాళ్ళ ఎమ్మెల్యేలే ఓట్లు వేసే పరిస్థితి లేదు. ఇంకా జగన్మోహన్ రెడ్డి ఎక్కడ గెలుస్తాడు, ఎందుకు గెలుస్తాడు, ఏం చేశాడని గెలుస్తాడు? ఈ 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి చేసిన పాలనకి 10-15 సీట్లు వచ్చేవే కష్టం. 155 సీట్లు ఎక్కడి నుంచి వస్తాయి, ఎలా వస్తాయి? వాళ్ళ శిబిరం మీరు గమనిస్తే వైసీపీ శిబిరంలో ఎవరి ముఖంలో కూడా రక్త కన్నీరు లేదు. అసలు ఒక ఇటువంటి పరిస్థితిలో ఖచ్చితంగా ఒక పార్టీ అధినేత కాబట్టి రేపు ఏజెంట్లు కూడా కౌంటింగ్కి వచ్చే పరిస్థితి ఉండదనే ఉద్దేశంతో ఇటువంటి మాటలు వాళ్ళని ధైర్యం చేయడానికి చెప్పొచ్చు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇంత క్రూషియల్ టైం ఇవాళ నాయకులను అందరినీ సమాయత్తం చేసి అందరినీ రేపు కౌంటింగ్కి చేయాల్సిన టైంలో లండన్ ఎందుకు వెళ్తున్నాడు? ఈరోజు లండన్ వెళ్తున్నాడు. ఇటువంటి క్రూషియల్ టైంలో లండన్ వెళ్ళిపోతున్నాడంటే మీరే అర్థం చేసుకోవాలి. ఇంకా వెనక్కి వచ్చే పరిస్థితి లేదు. లండన్లోనే ఇంకా జీవితాంతం మగ్గిపోవాల్సిందే. ఎందుకంటే అక్కడ ఉన్న చట్టాల ప్రకారం వెనక్కి తీసుకురాలేరు. 7 లక్షల కోట్ల అవినీతి చేసేసిన జగన్మోహన్ రెడ్డి ఇంకా వచ్చే పరిస్థితి కూడా లేదని ప్రతి ఒక్కరి అభిప్రాయం. అయితే ఇప్పుడు మీరు ఏమంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు 155 సీట్లు ఓడిపోతున్నాం అని తెలిసి గెలుస్తున్నామని ఒక ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నాడు. కానీ సొంత పార్టీ ఎమ్మెల్యేలే వైసీపీకి ఓటేలేని పరిస్థితిలో ఎటువంటి అసలు దీని వెనకలు ఉన్న కాన్ఫిడెన్స్ ఏంది అంటారు? అసలు వాస్తవానికి అసలు ఏం కాన్ఫిడెన్స్ అంటారు జగన్మోహన్ రెడ్డి గారికి? కాన్ఫిడెన్స్ ఏం లేదండి. చెప్పాను కదా, 155 ఓడిపోతా, కాన్ఫిడెన్స్ ఉంది, ఇంకా మనం గెలుస్తామని చెప్పి. మీరు గమనిస్తే శవాన్ని మోసుకెళ్ళేటప్పుడు ఒక దిక్కడ ఆపి చెవిలో అరుస్తూ ఉంటారు, మామూలుగా పేరు పెట్టి పిలుస్తూ ఉంటారు, లేస్తారేమో అనే ఆశ. దాన్ని దింపుడు కళ్ళం ఆశ అంటారు. ఐడియా ఉంటుంది. ఈ దింపుడు కళ్ళం ఆశని ఇంకా వైసీపీ నాయకుల్లో రప్పించడానికి తప్పితే జగన్మోహన్ రెడ్డి చేసిన ఏ పని కోసం ఆయనకి ఓట్లేస్తారు? జగన్మోహన్ రెడ్డి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది చేత కొట్టించుకున్న వ్యక్తి. 5 ఏళ్ల పాటు తను చేసిన పనులకి తన ఇంట్లో చెల్లి తల్లే ఓట్లేని పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా అక్క చెల్లెమ్మలు ఓట్లేస్తారా? దళితుల్ని చంపినందుకు దళితులు ఓట్లేస్తారా? బీసీలని వాళ్ళకి దాడులు చేసినందుకు, బీసీలపై దాడులు చేసినందుకు వాళ్ళకి ఓట్లేస్తారా? ఈరోజు వైశ్యాస్ కానీ బ్రాహ్మణులు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు వైశ్యాస్ వాళ్ళ వ్యాపారాలను దెబ్బతీసినందుకు ఓట్లేస్తారా? బ్రాహ్మణులు వాళ్ళ గుళ్ళు పడగొట్టినందుకు, హిందూ మతాలని కించపరిచినందుకు ఓట్లేస్తారా? దేనికి ఓట్లేస్తారు? ఏ విధమైనగా ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేస్తే పరిస్థితి ఉంది. అంటే సచివాలయం ఉద్యోగాలు ఇచ్చాము, వాలంటీర్లను పెట్టాము,
ఓటుకు దాదాపు 2,000 పైచులకు డబ్బులు ఇచ్చారు అని చెప్పేసి అనుకోవచ్చు కదా. వాలంటీర్లను పెడితే ఏం చేశారు? వాలంటీర్లు ఏమైనా ఇంటింటికి పింఛన్ ఇచ్చారు, ఇంటింటికి రేషన్ ఇచ్చారు. ఇంటింటికి పింఛన్ ఎంతమందికి ఇచ్చారు? 70 లక్షల మంది పింఛన్దారులు ఉంటే ఇచ్చింది బోర్డు 13 లక్షల మందికి ఇచ్చారు. మిగతా వాళ్ళంతా ఏమయ్యారు? ఎందుకు పింఛన్ల కోత జరిగింది? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం లబ్ధిదారులు ఎంతమంది? మీరు హెవీగా ప్రతి ఒక్క లబ్ధి అనుకుంటే కూడా లబ్ధిదారులు మొత్తం 60 లక్షల మంది. ఓకే, ఇప్పుడు తెలుగుదేశం పార్టీకే కాదు మొత్తం అన్ని పార్టీలకి మొత్తం కలిపి ఓట్లు వేసిన ఎంతమంది? 3 కోట్ల మంది మహిళలు. 1,40,00,000 మంది మహిళలు 3 కోట్ల మంది ఓట్లు మొత్తం వేస్తే ఆల్మోస్ట్ సగం అనుకుంటే 1,50,00,000 మంది మహిళలు. అప్పుడు 1,50,00,000 మంది మహిళల్లో అప్పుడు లబ్ధిదారులు ఎంతమంది? మీరే చెప్పండి. మామూలుగా ఇప్పుడు 60 లక్షల మంది లబ్ధిదారులు, 1,50,00,000 మంది ఓట్లు పడినాయి. మిగతా 90 లక్షల మందికి ఏం లబ్ధి చేకూరింది? ఎక్కడ ఓట్లు పడతాయి? అంటే ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఈ లబ్ధి చేకూరిన వాళ్ళకు కూడా 60 లక్షల మందిలో కూడా జగన్మోహన్ రెడ్డికి పడుంటే సరే, వరస్ట్ కేసు వేసుకున్నా కానీ 50%, 50 కాకపోతే 60 వేసుకోండి. 60 lakhsలో 60% తీసేస్తే ఒక 25 లక్షల మంది అయితే పడినట్టే కదా. 25 లక్షల మంది, అక్కడ 90 లక్షల మంది. ఎంతమంది? 1,15 లక్షల మంది. 1,15 లక్షల మందిలో ఒక 20% తీసేసినా కూడా 80 లక్షల మంది మహిళలు జగన్ అంటే విపరీతమైన వ్యతిరేకతతో ఉన్నారు. అటువంటి పరిస్థితిలో ఓట్లు ఎవరు వేశారు? ఈయన చెప్తున్న లెక్కే కదా. ఇప్పుడు సంక్షేమ పథకాలు వచ్చినాయి కాబట్టి ఆ సంక్షేమ పథకాల ద్వారా నాకు లబ్ధి చేకూరింది, వాళ్ళే ఓట్లు వేస్తారు అన్నారు. సరే, నిజంగా సంక్షేమ పథకాలు లబ్ధి చేకూరిన వాళ్ళు అంటే 60 లక్షల మందిలో కనీసం అంటే 35 లక్షల మంది అనుకున్నా, న్యూట్రల్ పీపుల్లో ఒక 25 లక్షలు అనుకున్నా 60 లక్షల ఓట్లు పడి ఉంటాయి. మహా అంటే 90 లక్షల మంది వ్యతిరేకంగా వేసినట్టే కదా జగన్మోహన్ రెడ్డికి. ఇంకా ఇది చూసుకుంటే ఇంకా పురుషుల విషయానికి వద్దాం. ఈరోజు మద్యపానం వల్ల ఆరోగ్యాలు చెడిపోయినాయి చాలామంది. మద్యపానం వల్ల ఆ దొంగ మందు తీసుకొచ్చింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. పురుషులందరికీ జేబులు చిల్లు పడేలా చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఈరోజు సంక్షేమ పథకాలు నిజంగా లబ్ధి చేకూర్చే పరిస్థితే ఉంటే ఈరోజు అందరి అకౌంట్లలో జగన్మోహన్ రెడ్డి అప్పులు తీసుకొచ్చి రాష్ట్రం మీద పెనుభారం పెట్టి వచ్చిన డబ్బులన్నీ కూడా ఉండాలి కదా అందరి అకౌంట్లో. ఎవరి అకౌంట్లో అయినా కానీ 10 రూపాయల డబ్బులు ఉన్నాయా? ఈరోజు ఉన్నాయా? లేవు కదా. అటువంటి అప్పుడు వాళ్ళందరూ ఎక్కడ లాభపడినట్టు? అంటే ప్రభుత్వం వల్ల. వైకాపా శిబిరంలో ఇప్పటికీ జరుగుతున్న చర్చ ఏంటంటే 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి, ఇచ్చిన జాబుల దృష్ట్యా స్వచ్ఛందంగా అసలు అభివృద్ధి చేశాడు అనే మాట అనబాకండి మీరు. అసలు ఆ మాట అనొద్దు. అసలు స్వచ్ఛందంగా అభివృద్ధి చేశాడు అనే మాట లేదు. ఎక్కడ అభివృద్ధి చేశాడు? ఏం అభివృద్ధి చేశాడు? ఆయన బంగళాలు అభివృద్ధి చేసుకొని ఉండొచ్చు. ఇక కిటికీ కోసమే 52 లక్షలు ప్రభుత్వ ఖజానా నుంచి తెప్పించుకున్న జగన్మోహన్ రెడ్డి ఇంకా రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి చేశాడు? ఆయన ఇల్లు తప్ప. రోడ్లు వేసాడా? ఎక్కడైనా ప్రాజెక్టులు కట్టించాడా? ఒక్క సింగిల్ రోడ్డు వేయలేని ఒక పనికిమాలిన ముఖ్యమంత్రి చరిత్రలో ఎక్కడా లేడు. సింగిల్ రోడ్డు 5 ఏళ్లలో ఒక్క సింగిల్ రోడ్డు వేసిన పాపాన పోలా. కొన్ని చోట్ల ఎంత ఇళ్ల స్థలాల పేరుతోటి లూటీ చేసేసారు. అంటే వైకాపా శిబిరంలో విదేశాల నుంచి వచ్చిన ఉద్యోగస్తులైతేనేమి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ఉద్యోగస్తులైతేనేమి, వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులను చూసే స్వచ్ఛందంగా వచ్చి వైకాపాకు ఓట్లు వేశారని చెప్పేసి వాళ్ళకి శిబిరంలో చర్చ నడుస్తుంది. మరి దానిపై ఏమంటారు మీరు? కడుపు నిండినోడు ఎప్పుడు వచ్చి ఓటేయడు. కడుపు మండినోడే ఓటేస్తాడు. ఒక క్లారిటీ. హైదరాబాదులో కానీ, బెంగళూరు కానీ, చెన్నై కానీ, విదేశాల్లో ఎక్కడున్నా కూడా అక్కడ నుంచి ప్రజలు వచ్చారంటే వాళ్ళకి మా దగ్గర, మా రాష్ట్రంలో, మా అమరావతి ప్రాంతంలో,
మా ప్రాంతాల్లో ఉద్యోగాలు లేవు, మాకు ఐటీ ఉద్యోగాలు లేవు అని బాధపడేవాళ్ళు. సరైన వసతులు లేవు, రోడ్లు లేవు, నీళ్లు లేవు, పంట భూముల్లో పండే పరిస్థితి లేదు, భవన నిర్మాణ కార్మికులకు ఇసుక లేదు, భారతీయ సిమెంట్ లాంటి వాటినే ఖచ్చితంగా అన్నిట్లో వాడాలి అని చెప్పి నియంత పోకడలతోటి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణ రంగాన్ని కూల్చేశాడు, కంపెనీలని తరిమేశాడు. ఇటువంటి పరిస్థితుల్లో మనం అంతా బయటకు వచ్చి బతుకుతున్నాం. వీడు పోతే కానీ వచ్చే 5 ఏళ్లలో అయినా కానీ చంద్రబాబు నాయుడు గారు వస్తే ఆయన నాయకత్వంలోనే ఇవన్నీ అభివృద్ధి చెందుతాయి అనే ఒకే ఒక్క ఉద్దేశంతో ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి రూపాయి డబ్బులు ఖర్చు పెట్టుకొని వచ్చి ఓటేసిన పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి, కూటమికి ఎక్కువ ఓట్లు పడే అవకాశం ఉంది, పరిస్థితి ఉంటుంది. స్ట్రైట్గా అడుగుతున్నాను, 2024 మే 13 జరిగిన ఎన్నికల్లో స్వచ్ఛందంగా వచ్చిన ఎవరైతే ఉన్నారో ఇతర రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు కానీ భారీగా ఓటింగ్ శాతం నమోదైంది. ఎవరికి వేసి ఉంటారంటే ఏం చెప్తారు? ఇంకా డౌట్ ఉందా? ఇంకా ఏమైనా మీకు అందరికీ ఏమైనా డౌట్ ఉందా? కూటమికి, తెలుగుదేశం, సైకిల్, కమలం గుర్తులకి ఓట్లు పడ్డాయి. ఈరోజు పడిన 81% ఓట్లలో దాదాపు 50% ఓట్లు, అంటే మొత్తం 100%లో కాదు, 81%లోనే 50% ఓట్లు తెలుగుదేశం కూటమికే పడ్డాయి. ఈరోజు వాళ్ళకి 30% మీద వచ్చే పరిస్థితే లేదు.